నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్, అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రి నమః. వివాహాలు ఆలస్యం అవ్వటం అనేది మనం చూస్తూనే ఉన్నామండి. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మళ్ళీ మన కొత్త సబ్స్క్రైబర్స్ ఎలా అయితే వస్తున్నారో ఈ సమస్యతో కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. పెళ్ళవట్లేదండి. ఏం చేయాలో తెలియట్లేదు. సరైన అమ్మాయి, ఒకసారి రెండో వివాహం గురించి కూడా సరైన వాళ్ళు వస్తారో రారో అన్న బేరకు ఉంటుంది. రెండో వివాహం అని అంటే అది అబ్బాయికైనా అమ్మాయిగానే ఉంటుంది. ఈ సమస్య నుంచి అధిగమించాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? అసలు మనది ఫస్ట్ మన సనాతన సాంప్రదాయాలు కొన్ని పద్ధతులు పాటింపులు అన్ని మొదలేసానన్న. అదొక్కటి మనకి చాలా మైనస్ అయిపోయింది ఇవాళ రోజున. ఒకప్పుడు పెళ్లి వివాహం అంటే మొత్తం అందరు కుటుంబం అందరికి చెప్పేవాళ్ళు. అమ్మాయి పెద్ద మనిషి అయినా, అబ్బాయి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి చదవడం 10th అయిపోయింది, ఇంకా ఈ అబ్బాయి చదువుతున్నాడు అనగానే వారికి పెళ్లి సంబంధాలు చూడాలి, పలానా అమ్మాయి బాగుంటుంది, పలానా అబ్బాయి బాగుంటారు అని చెప్పుకుంటూ మాట్లాడుకునేవాళ్ళు. వెధవ వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి పెద్ద మనిషి అయితే అదో పెద్ద ఏదో తెలియకూడనటువంటి విషయం. ఫంక్షన్ చేయడం అంటే ఆశీర్వచనం పొందటము, అది వద్దు అనటము. ఎక్కడికి పోతున్నాం మనం? కష్టాలు తెచ్చుకోవటం. ఆ అక్షింతలు వేస్తే ఏ తల్లి చేయ అక్షింతలు అమ్మాయి పడితే ఆ తల్లి చేయ అనుగ్రహం వల్ల ఆ పిల్ల మళ్ళీ ఆ అమ్మాయి కూడా మనకి చక్కగా మంచి కుటుంబానికి వెళ్ళి మంచి సంతానంతో వృద్ధి చెందుతూ అందంగా బాగుంటుంది కదా. అంత యోగం మేము చాలా అప్డేట్ అయిపోయామని అదొక ఫ్యాషన్ గా చెప్పుకోవడం, లేకపోతే చాలా మేము అడ్వాన్స్ గా ఆలోచిస్తాం. వీటికి ఫంక్షన్ చేయడం ఏంటి అని అనటం. ఫంక్షన్ చేయడం భోజనాలు తినడం కాదు కదా, ఆశీర్వచనం అక్కడ. దీని గురించి మనం ఒకసారి టాపిక్ మాట్లాడదాం. అసలు మనం పాటించాల్సిన నియమాలు ఏంటి, అసలు ఎందుకు చేయాలి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. అయితే ఇవాళ వివాహం గురించి మనం మాట్లాడుకుంటాం కనుక, ఎందుకు వివాహాలు కావట్లేదు అని అంటే, ఒకటి మనకి చిన్నప్పటి నుంచి చెప్పిన మాటలే, కొత్తగా మాటలేం లేవు. చిన్నప్పుడు మనకి ఏం చెప్పేవాళ్ళు, ఏదైనా మాట్లాడితే ఏదైనా అపశృతి మాట్లాడితే మనం వెంటనే నాన్న అలా మాట్లాడకండి, తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు, తదాస్తు అంటే మనకు ఆ పని ఆగిపోతుంది, అందుకని మీరు అలా మాట్లాడొద్దు అని చెప్పి మంచిగా మాట్లాడమని చెప్పారు. మంచినే మాట్లాడండి, మంచినే అనుకోండి, ఏదైనా సరే పాజిటివ్గా వెళ్ళండి, కానీ నెగిటివ్గా వెళ్ళొద్దు అని చెప్తూ ఉండేవారు పెద్దవాళ్ళు. సో ఇవన్నీ మనం మర్చిపోయాం. సో పెళ్ళి అనే మాట వచ్చినప్పటికి ఇప్పుడు చెయ్యం అని మనం అనడంతో అక్కడ స్టార్ట్ అయింది. తదాస్తు, ఇప్పుడు చేయమన్నా కదా, తదాస్తు. ఇప్పుడు చేయమని వాళ్ళు మీకు నచ్చలేదు మనుషులు, ఆ మనుషులు చెప్పడం మీకు ఇష్టం లేదు, మీకు మనసులో ఉన్నప్పటికీ ఆ మనిషి మీకు నచ్చలేదు, సరేనండి అని చెప్పడంలో తప్పేం లేదు. కానీ ఇప్పుడు చెయ్యము అని అంటే తదాస్తు, అయ్యో ఓకే ఇప్పుడు చెయ్యం, ఇంకెప్పుడు చేద్దాం అనుకున్నాం, మళ్ళీ అప్పుడు ఎవరైనా చేద్దాం అనుకుంటే వాళ్ళు కూడా ఎప్పుడు చెయ్యం అని అన్నారంటే అయిపోయింది. అలాగే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. మేము ఏదైనా చెప్తే దాన్ని మీరు వద్దు అనకుండా విని ఏంటి సరేనమ్మా, నా అనుకూలంగా నాకుంటే నేను చేస్తాను అని చెప్పి వెళ్ళండి, అంతేగాని వద్దు అని మాట వాడద్దు. చాలా మంది పెళ్లి సంబంధాలు చూస్తున్నాను, ఎందుకంటే నీకు అప్పుడే పెళ్ళి ఎందుకమ్మా, ఇంకా సెటిల్ అవ్వలేదు, సెటిల్ అవ్వాలి ఆగు అని చెప్పి ఆపేశారంటే తదాస్తు. సో ఆడపిల్లైనా మగపిల్లైనా ఎంత, ఇప్పుడే పెళ్ళి ఎందుకు అంటే ఎందుకు, ఎప్పుడు పెళ్లి కావాల్సిందో భగవంతుడు మనకు ఒక జాతకంలో నిర్ణయిచ్చేస్తాడు ఆల్రెడీ. భూమి మీద పడగానే మనకి ఈ టైంలో ఇది జరగాలి, ఈ టైంలో ఇది జరగాలి, ఈ టైంలో ఇది జరగాలి అని చెప్పి ప్రతిదీ ఒక రాసి పెట్టింది. ఆ బ్లూ ప్రింటే మన జాతకం. సో ఆ ప్రింట్లో ఉన్నదే జరుగుతుంది మనకి. కాకపోతే ఏంటంటే కొన్ని యోగాలు అదృష్టం ఉంటుంది, మన పూర్వజన్మలో చేసిన పుణ్యము మనని కాపాడుతుంది. చాలా మందికి వివాహం 40 ఏళ్ళ తర్వాత జరుగుతున్న జాతకంలో ఉందనుకోండి, వాళ్ళకి 20 ఏళ్ళకి వివాహం అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎలా అయింది వాళ్ళకి వివాహం అంటే, వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం, ఆ పుణ్యఫలము ఈ జన్మలో వాళ్ళ అమ్మా నాన్న చేసుకున్న పుణ్యము రెండు కలిసి వాళ్ళకి వివాహం అయిపోయింది. చక్కగా సంతానం, పిల్లలు, మంచిగా హ్యాపీ అయిన లైఫ్ ఉంది. దానికి కారణం అదృష్టం. సో మన అదృష్ట యోగాలు అవి. అయితే వీటన్నిటికంటే ముందు మనం పెళ్ళి అన్న పదం వాడితే ఫస్ట్ మనం చెప్పాల్సింది, మన ఇంటి పెద్దకి ఎలా అయితే చెప్పుకుంటామో అలాగే మన ఇంటి కులదేవత ఉంటుంది. సో కులదేవతకి ఫస్ట్ మనం ఈ అప్లికేషన్ పెట్టాలి. ఒకవేళ తెలియకపోతే కులదేవత ఎవరు తెలియదండి అని అంటూ ఉంటారు కదా, తెలియకపోతే ఎవరిని అడగచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్పేస్తారు. అసలు తెలియకపోతే వీళ్ళు ఎవరినైతే దైవంగా ఎక్కువగా ఇష్టపడతారో ఇష్ట దైవాన్ని కులదైవంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి అనుకోండి, నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం, సో నేను వెంకటేశ్వర స్వామినే అనుకుంటాను. ఇప్పుడు అలా వీళ్ళు అనుకోవచ్చు, వాళ్ళ ఇష్ట దైవాన్ని కులదైవంగా అనుకొని ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మన ఇంట్లో ఏ విషయం జరిగినా పెద్దవాళ్ళు చెప్పాలి అన్న ఒక నియమం మన చిన్నప్పటి నుంచి ఉందిగా. అలా మన ఇంటికి పెద్ద, మన ఇంట్లో కావాల్సిన ఏమైనా కావాలి అనుకుంటే ఆయన అనుకుని ఆయన చెప్పాలి. సో వాళ్ళకి ఫస్ట్ ఈ అప్లికేషన్ పెట్టి, మా అమ్మాయికి మా అబ్బాయికి సంబంధం చూస్తున్నాం, మంచి కుటుంబానికి వెళ్ళాలి,
అనుగ్రహించు స్వామి అని చెప్పేసి. మంచి అబ్బాయి దొరకాలి, మంచి అమ్మాయి దొరకాలి కాదు. మా అమ్మాయి మంచి కుటుంబానికి వెళ్ళాలి అనేసి. ఇప్పుడు మంచి కుటుంబానికి వెళ్తే అక్కడ మంచి అబ్బాయి, మంచి మంచి ప్రవర్తనే ఉంటుంది కదా! అంతే. అబ్బాయి ఒక్కడే కాదు కదా, కుటుంబం అంతా కుటుంబం matters. కావాలి. అవును. ఇవాళ రోజు 2 కుటుంబాలు కలిసి ప్రయాణం చేసేది జీవితాంతం ఉండేది వివాహం. సో, ఈ 2 కుటుంబాల్లో మంచిది కావాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఫస్ట్ వాళ్ళ అప్లికేషను వాళ్ళ కులదైవానికి పెట్టాలి. రెండో అప్లికేషన్ ఎవరికి? గణపతికి. హ్మ్. నాయనా మంచి సంబంధం వెతికేలాగా మేము వెళ్ళేటప్పుడు మంచి సంబంధాలు, మంచి కుటుంబాలు వాళ్ళు కలిసేలాగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చెప్పి ఫస్ట్ ఆయనకి ముడుపు కట్టాలి. Right. ఇప్పుడు మనం ఓహ్! మామూలుగా వివాహానికి కట్టుకుంటాం. కడతాం. హ్మ్. అందరికీ అదే ఆనవాయితీ ఉంది. పెళ్లి ఫిక్స్ అవ్వగానే ముందు పెళ్లి కూతురు చేసే ముందు, పెళ్లి కొడుకు చేసే ముందు బియ్యం కట్టేస్తారు మూట. ఆ పని సంబంధాలు చూసే ముందే కట్టాలి ఓకే. ఫస్ట్. అది ఫస్ట్ కట్టి ఈ సంబంధాలకు ఏ విఘ్న ఆటంకాలు రాకుండా చక్కగా చూసి వివాహం అయ్యేవారు లగ్నపత్రిక అయ్యే వరకు ఆయన అనుగ్రహం కావాలని చెప్పి కట్టాలి. సో, కట్టి లగ్నపత్రిక అయిన తర్వాత ఆ లగ్నపత్రిక అయిన రోజున ఈ బియ్యాన్ని వండేసి వీళ్ళందరూ ప్రసాదంగా నైవేద్యం పెట్టడానికి తీసుకోవచ్చు. భోజనం రూపంలో పులిహోర గానీ, లేకపోతే పరమాన్నం గానీ, ఉండ్రాళ్ళు కూడా ఉండ్రాలు చేస్తుంటారు కూడా చాలా చేసుకోవచ్చు. మంది. ఉండ్రాలు కూడా చేసుకోవచ్చు. ఏవైనా చేయొచ్చు. ఉండ్రాలు సపరేట్‌గా వండి నైవేద్యం పెట్టి ఈ బియ్యాన్ని మాత్రం అందరూ తినాలి నాన్న. అవును. ఓకే. ఇప్పుడు ఉండ్రాలు చేసామంటే ఒక్క ఉండ్ర కూడా బయట పారేయకూడదు. అన్ని తినేయాలి. అన్ని తినేయాలి. సో, అందుకని ఏంటంటే ఇప్పుడు బియ్యం అంటే మనం మామూలుగా ఒక గుప్పెడు బియ్యం కట్టం కాదు. కిలో పావు బియ్యం కట్టాలి. కట్టాలి. రూ. 11 దక్షిణ పెట్టాలి. ఒక ఎండు కొబ్బరి, 2 ఖర్జూరాలు, 2 ఒక్కలు వేసి దాంట్లో ఒక తెల్లని వస్త్రాన్ని తడిపి దాన్ని పసుపులో ముంచి పసుపు అంటాలి ఫుల్‌గా. అంటే తెల్ల వస్త్రం అంతా పసుపు అయిపోవాలి మొత్తం. ఆ పసుపు వస్త్రం కట్టొచ్చు కదండీ అడగకండి. పసుపు వస్త్రం కట్టకూడదు. తెల్ల వస్త్రాన్ని ముంచి దాన్ని పసుపుగా అయ్యాక దాంట్లో బియ్యం కట్టాలి ఆరబెట్టి. సో, అలా విధంగా వీళ్ళకి కట్టి బియ్యం మూట కట్టిన తర్వాత ఈ లగ్నపత్రి రోజున ఇవి వండుకోండి. ఆ తర్వాత ముహూర్తం పెట్టి ఎప్పుడైతే పెళ్లి కూతురు చేస్తే అది మళ్ళీ సపరేట్. గణపతి మళ్ళీ బియ్యం కట్టి ఆ వివాహం అయ్యే వరకు 16 రోజున ఆ బియ్యాన్ని తీసి వండుతారు. సో, ఈ ప్రాసెస్‌లో ఇవన్నీ మిస్ చేయడం వల్ల ఇది వీళ్ళకి ఇబ్బంది. ఆటంకం ఎదురవుతుంది. ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇంకొక నియమం ఏం చేయాలి? లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలతో తాంబూలం ఇవ్వాలి స్వామివారికి. సో, అది ఎవరికి తెలియదు ఈ విషయం. అవును. అందరూ మిస్ చేస్తారు. సో, లక్ష్మీ నరసింహస్వామికి ఎందుకు ఇవ్వాలి అని మీరు అనుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి ఇవ్వచ్చు, పద్మావతి అమ్మవారు లక్ష్మీ నరసింహస్వామికి ఎందుకు ఇవ్వాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఎంత ఉగ్ర స్వరూపం ఉన్నా అమ్మవారి దగ్గర చల్లని చెయ్యి వేసి ఆయన దగ్గర పట్టుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటారు. అవును. ఆ రూపం చూసాం మనం ఇప్పుడు ఎంత బాగుంటుంది ఆ రూపం. అవును. సో, ఆయన రూపం చూస్తే భయం వేస్తుంది కానీ ఆ పక్కన అమ్మవారిని చూడగానే మనం ప్రశాంతత వచ్చేస్తుంది. ఆ భయం ఎందుకు? ఆయన అంటే ఇష్టం ఉంటే మనం ప్రహ్లాదుని అయితే భయం ఉండదు. మన ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి భయం. కానీ జనరల్ గా మనం ఉగ్ర నరసింహస్వామి అనేది కొంచెం మనసులో ఉగ్రం అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ లక్ష్మి పక్కన కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే చల్లని స్వరూపం ఆయన, చల్లగా మనకి అనుగ్రహం ఇచ్చే ఆయన. సో, అలాగా భార్య భర్త ఇద్దరు కలిసి ఉండాలి. ఎప్పుడు భర్త అంటే భార్య దగ్గర హృదయ స్థానంలో భార్య అందుబాటులో ఉండేటట్టుగా, అంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అలా ఉండేటట్టుగా, సో భార్యని అంత ప్రేమగా చూసుకున్నట్టుగా, ఆయన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నట్టుగా, సో భార్యని అంత ప్రేమగా వీళ్ళు చూసుకున్నట్టుగా అలాంటి కుటుంబానికి మా అమ్మాయి వెళ్ళాలి, అయితే మా అబ్బాయికి రావాలి అని చెప్పి ఆయన అనుగ్రహం కోసం వాళ్ళిద్దరికి ఆ తాంబూలం ఇవ్వాలి. ఆ దంపతులకి తాంబూలం ఇవ్వాలి. సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు, తాంబూలం ఇచ్చి గుళ్ళో దండం పెట్టుకోవాలి. అవి వాళ్ళకి ఇచ్చేయాలి, తీసుకురాకూడదు. మళ్ళీ పెట్టేసి తీసుకొచ్చి అని అనకండి. మొత్తం వాళ్ళకి ఇచ్చేసి దండం పెట్టుకొని వచ్చేయాలి. ఈ విధంగా చేయాలి. ఏ రోజు చేయమంటారు ఇది ఈ ప్రక్రియ? ఇప్పటికే ఆలస్యం అయిపోయిందన్న శీఘ్రం చేయడమే. ఇప్పుడు దాకా ఎవరైనా మిస్ అయితే ఫస్ట్ వాళ్ళ కులదైవానికి ఫస్ట్ ముందు రేపు పొద్దున్నే, ఇప్పుడు ఈ వీడియో చూసిన వెంటనే వాళ్ళకి మా ఇంట్లో ఈ వివాహ సమస్య ఉందంటే వెంటనే వాళ్ళు పొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రంగా తలంటు స్నానం చేసుకొని శుభ్రంగా గుమ్మానికి పసుపు రాసుకొని, కాళ్ళకి పసుపు రాసుకొని, మంగళసూత్రాలు పసుపు రాసుకొని కులదైవం దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మనం ఇంటికి ఒక పెళ్లికి వెళ్తే మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఎలా రెడీ అవుతామో దేవుడి దగ్గర ఎప్పుడు అలంకరణ చేసుకొని దేవుడి దగ్గర పూజ చేయాలి. అంతేగాని ఎలా పెడితే అలా వెళ్ళి ఆ స్వామి చెప్పారు మేము చేసేస్తాం కాదు. ఖచ్చితంగా మనకి హైదరాబాద్ దగ్గరలోనే యాదగిరిగుట్ట ఉంది కాబట్టి ఖచ్చితంగా స్వామి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినటువంటి పరిహారాన్ని పాటించుకుని, అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎక్కువ మంది చూసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పిల్లల కోసం మేము వెళ్ళి సమర్పించచ్చా స్వామికి అని అడుగుతారు. వీళ్ళే చేయమని చెప్పింది మొత్తం పరిహారం అంతా వెళ్ళి చేయాలి. సో, ఆడపిల్లకి అబ్బాయికి ఏం చెప్పామంటే వాళ్ళు నోటితో వద్దు కాదు మా వల్ల కాదు అని చెప్పొద్దు అనొద్దని చెప్పాము. రోజు సాయంత్రం చిటికి పసుపు వేసుకొని స్నానం చేయమని చెప్పాము. పరిహారాలు తల్లిదండ్రులు చేయాలి. వాళ్ళే చేస్తే వాళ్ళకి అనుకూలమైన సంబంధం దొరికి మంచి అనుకూలమైన భార్య అబ్బాయికి వస్తుంది, అనుకూలమైన కోడలు వీళ్ళకి వస్తుంది. చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే. జై శ్రీమాత్రే నమః.